Hello everyone, welcome back to our channel. Welcome to Telugu Girl Vlogs. సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏమంటే మొత్తం మనం కుకింగ్ వ్లాగ్ అయితే సో ఒక రెసిపీ అయితే మీకు చెప్పబోతున్నా. సో ఈరోజు ఏం రెసిపీ అంటే గులాబ్ జామున్ చేస్తున్నాం. సో మార్కెట్లో దొరికేటట్టు అయితే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో అది మీకు చెప్తా ఈరోజు. సో మనం ఇంట్లో చేసుకునే గులాబ్ జామున్స్ అండ్ మార్కెట్లో దొరికే గులాబ్ జామున్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అదే మీకు ఈరోజు చెప్తున్నా. మనం ఇంట్లో గులాబ్ జామున్ చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం, బయట నుంచి పిండి అయితే కొనుక్కొస్తాం. సో జామున్ రెడీ చేశారు ప్రీమిక్స్ అయితే. సో అదేమంటే రాంగ్. సో దాంతోనైతే మంచిగా హల్వా చేసే స్టైల్ అయితే గులాబ్ జామున్స్ కావు. సో అందుకే సో ఇక్కడైతే ఈరోజు మనం ఏమంటే కవ్వతోని సో హల్వా ఎలా చేస్తారో సో అలానే మనం ఈరోజు జామున్ చేస్తున్నాము గులాబ్ జామున్లు. వాళ్ళు ఏమంటే కవ్వతోనైతే చేస్తారు. సో నేను ఇక్కడ 250 గ్రామ్ అయితే కవ్వ తీసుకున్నా. దాంట్లో ఏమంటే మైదా వేసుకోవాలి 3 టీ స్పూన్స్ అండ్ ఇట్లయితే కలుపుకొని పెట్టేయాలి. సో ఒక 20 మినిట్స్ అయితే కలుపుకొని పక్కకు పెట్టాలి. సో దాంట్లో ఏమంటే నేను వాటర్ కొంచెం కూడా వేయలేదు. సో అలానే పిండిని మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టేయాలి. సో ఇక్కడైతే మనం పాకం రెడీ చేసుకుంటాము. సో షుగర్ సిరప్. సో ఇక్కడైతే నేనేమంటే ఈ గ్లాస్తోని 1.5 గ్లాస్ అయితే షుగర్ వేసి దాంట్లో 2 గ్లాస్ అయితే వాటర్ వేసాను. సో దానికి ఏమంటే ఇప్పుడు బాయిల్ కానియాలి. సో దాంట్లో ఇక్కడ ఏమంటే టేస్ట్ కోసం ఇక్కడ ఇలైచీ అయితే వేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ పౌడర్ లెక్క అయితే చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు పౌడర్ అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో ఇది 30 మినిట్స్లో మంచిగా అయితే కుక్ అయిపోయింది. సో థిక్నెస్ ఎలా కావాలి అలా అయితే మనం దీనికి బాయిల్ చేసుకోవాలి. సో మాకైతే ఒక 25 to 30 మినిట్స్లో మన ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ 15 మినిట్స్ తర్వాత మన పిండి అయితే సెట్ అవుతుంది ఇక్కడ అంటే కవ్వ అయితే సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే దీన్ని చిన్న చిన్న బాల్స్ అయితే ఇలా కట్టుకోవాలి. సో మనకి ఎంత సైజ్ అనిపిస్తే అంత అయితే చేసుకోవచ్చు. సో పెద్దగా చిన్నగా సో ఇలా. సో దీంట్లో ఏమంటే కవ్వ సో మంచిగా మెత్తగా ఇట్లయితే సెట్ అయిపోయింది అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి, చాలా టేస్టీగా కూడా వస్తాయి దీని జామున్స్. సో ఇక్కడైతే అన్నీ అయితే మేము ఇక్కడ కట్టుకుంటున్నాము లడ్డూలు దీన్ని జామున్లు. సో ఈ కవ్వ అయితే జామున్స్ ఏమంటే బాల్స్ అయితే చాలా బాగా సాఫ్ట్గా చూసారా, కొంచెం కూడా క్రాక్స్ ఇంట పడలేదు. సో ఎంత సాఫ్ట్గా వస్తాయంటే ఇవి చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా అయితే ఈ జామున్స్ వస్తాయి. సో ఇక్కడైతే మొత్తం మేమైతే బాల్స్ కట్టుకున్నాము. సో ఇక్కడైతే ఆయిల్ కూడా వేడిగా అయితే అయింది. సో ఇక్కడ ఏమంటే మనం జామున్ అయితే సో ఎవరెవరైతే నెయ్యిలో కూడా అయితే డీప్ ఫ్రై చేసుకుంటారు. సో మనం ఇక్కడ ఆయిల్లోనే చేసుకుందాము. సో ఇవి ఏమంటే ఆయిల్లో చేసుకున్నా కూడా చాలా బాగా టేస్టీగా అవుతాయి. సో ఎలా చేసినా ఇవి ఏమంటే కవ్వ అయితే చాలా బాగా అవుతాయి ఇక్కడ జామున్స్ అయితే. సో ఇక్కడ అయితే ముందు ట్రై చేసి చూస్తున్నా అంటే నూనె ఎంత వేడి అయ్యింది. సో ఇక్కడైతే బాల్స్ వేయడం స్టార్ట్ చేసినాను. అండ్ ఈ బాల్స్ ఏమంటే త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి. సో గోల్డెన్ కొంచెం బ్లాకిష్ గోల్డెన్ అయితే కదా సో అలా అయితే. సో చూడండి ఎంత ఫాస్ట్గా అయితే ఇక్కడ అంటే డీప్ ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఫాస్ట్గా దీనికి తీసుకోవాలి. సో చూసారా ఎంత ఫాస్ట్గా అయితే ఫ్రై అయినాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో చూడండి ఎంత ఫాస్ట్గా అయితే ఇది సాఫ్ట్ పడ్డది. సో ఇలానే మొత్తం నేనైతే బాల్స్ అయితే ఫ్రై చేసుకుంటాను. సో ఇక్కడ బాల్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. కొంచెం చల్లారైనక్కడైతే ఇక్కడ మనం ఏమంటే పాకంలో అయితే వేసుకోవాలి. సో పాకం కూడా అయితే ఇక్కడ చల్లగా పడ్డది. సో పాకం థిక్నెస్ అయితే మేము ఇలా ఉంచాము. సో 2 గ్లాస్ వాటర్ వేసాం కదా, 1.5 గ్లాస్ షుగర్కు. సో ఎవరికైనా థిక్ కావాలంటే సో కొంచెం ఇక్కడ వాటర్ అయితే ఎంత షుగర్ అంతే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే నేను ఇక్కడ బాల్స్ అయితే వేసేస్తున్నాను. మనం ప్రీమిక్స్తో చేసే బాల్స్ ఉంటాయి కదా అంటే గులాబ్ జామున్. సో మార్కెట్లో కింద ఇచ్చిన పిండి. సో దాని ఏమంటే సో బాల్స్ ఏమంటే త్వరగా అయితే ఇక్కడ సాఫ్ట్ పడాయి. సో వెంటనే అయితే మనకి తినరాదు. సో కొంచెం ఒక హాఫ్ అవర్ అయినట్లయితే తినడానికి అయితే వస్తుంది. కానీ ఇవి అలా కాదు, ఒక 5 మినిట్స్లోనే ఇవి అయితే మెత్తగా సాఫ్ట్గా అయితే పాకంలో మంచిగా అయితే పాకం అబ్జర్వ్ చేస్తుంది బాల్స్. ఇక్కడ చూడండి ఇది ఏమంటే 5 మినిట్స్ మనం పక్కకు పెట్టేదాము. సో ఇక్కడైతే 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తా. సో ఎంతగానే ఇక్కడైతే సాఫ్ట్ అయితే పడ్డాయి ఇక్కడ. సో అయితే మొత్తం ఏమంటే పాకం అబ్జర్వ్ చేసుకుంటాయి సో ఈ బాల్స్. సో ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా చూస్తే. ఇప్పుడైతే మేము చేసేది ఇది చాలా రోజులైంది. సో ఇప్పుడు ఏమంటే వీడియో షేర్ చేస్తుంటే నోటికి తెలియదు నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడైతే నేను 2 బాల్స్లో అయితే సర్వ్ చేస్తున్నా. సో ఒక బాల్ అయితే మన థంబ్నెయిల్ కోసం సో అది రెడీ చేస్తున్నా. సో ఇంకొక బౌల్ ఏమంటే మా నేబర్ పిల్లలకి ఇవ్వడానికి సో వీళ్ళైతే సర్వ్ చేస్తున్నా. సో అక్క ఏమంటే ఏది చేసినా సో పిల్లలకి ఇస్తుంది. వాళ్ళు ఏమంటే ఇక్కడ స్టడీ కోసం అయితే ఉంటున్నారు.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను గార్నిషింగ్ చేస్తున్న థంబ్‌నెయిల్ కోసం. సో ఫోటోస్ మంచిగా రావాలి కదా! అందుకే హైలైట్ చేయడానికి. సో ఫస్ట్ బైట్ తిన్నాకడైతే అమోఘం ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అయితే. సో జామున్ని తిన్నాకనే మనం మంచి స్వీట్ తిన్నట్టయితే టేస్ట్ అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము ఇది సెకండ్ థర్డ్ టైం అయితే ట్రై చేసినాం. నాకు చాలా అయితే నచ్చుతుంది. సో ఆ ప్రీమిక్స్ జామున్ చేయడం అయితే మర్చిపోయాం మేము. సో ఎవరన్నా ఇంటికి వస్తే కూడా ఇదే స్వీట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ట్రై చేసి తప్పకుండా నాకు కమెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.